హలో నమస్తే రైతులందరికీ. ఈరోజు అయితే మనకైతే రైతు బంధు పైసలు అయితే పడడం జరుగుతుంది. దాని గురించి అయితే మనం పూర్తిగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీరు నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి. మేము ఇక మళ్ళీ వచ్చేసి మాత్రం మనకు అద్దెకరానికి అయితే ఈరోజు అయితే అమౌంట్ అయితే చాలామందికి అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరైతే ఆ బ్యాంకులు అయితే చెక్ చేసుకోవచ్చు. మరి నాకు వచ్చేసి మాత్రం ఈసారి అయితే యూరియా సమస్యతోటి బాగా మనకైతే పంటలనే దిగుబడి రాలేదు. మనకైతే మీకు చాలా అంటే మీరు చాలామందికి అయితే కొంతమందికి అయితే ఇంకా యూరియా కూడా దొరకక వరి ఈనింది మొత్తం ఖరాబ్ అయిపోయింది. చిన్న గొలుసు పెట్టడం జరిగింది. మనకు దంటు గూతం పెట్టలేదు. చాలామంది అయితే రైతులు అయితే లాస్ అవ్వడం జరిగింది. దాని కారణంగానైతే మనకైతే 500 రూపాయలు బోనస్ అయితే ఇస్తామని చెప్పారు కదా కేంద్ర ప్రభుత్వం. అయితే అది వేస్తారో ఏరో అయితే మొత్తం అయితే ఈ వీడియోలో అయితే మనం అయితే తెలుసుకుందాం. మళ్ళీ 2 ఎకరాలకు వచ్చేసి మళ్ళీ ఎప్పుడు పడితే అన్న రైతు బంధు అయితే చాలామంది అడుగుతారు. మనకైతే అర్ధ ఎకరానికి వచ్చేసి మాత్రం ఈ రోజు నుంచి అయితే మనకు 15 తారీఖు లోపలనైతే అమౌంట్ అనేది మొత్తం పూర్తిగా అయితే మొత్తం అయితే అర్ధ ఎకరానికి ఫస్ట్ వేసేసిన తర్వాతనైతే మనకి ఎకరం చెప్పుకుంటే మాత్రం ఎకరానికి వచ్చేసి మాత్రం 15 తారీఖు నుంచి మనకు వచ్చే నెల 10 తారీఖు లోపలనైతే ఎప్పుడైనా అమౌంట్ అనేది మొత్తం అయితే క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది. మనకు వచ్చేసి మాత్రం అమౌంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం 7,500 రూపాయలు మాత్రమే అయితే ఎకరానికి అయితే పడడం జరుగుతుంది. మరి చాలామంది అయితే ఇది వర్షాకాలం కాబట్టి సన్న వరి అయితే పెట్టడం జరిగింది కదా, దానికి వచ్చేసి అయితే మనకు 500 రూపాయలు అయితే ఖచ్చితంగానైతే మన ఒడ్లు కాంటాక్ట్ అయిపోయి వెళ్ళిపోగానే మనకు అమౌంట్ పడితే చూసినావా బ్యాంకులకు అయితే మనకైతే అప్పుడే ఆ అమౌంట్ మొత్తం కలిపేసి వేస్తామని అయితే మనకైతే చెప్పడం జరిగింది. మరి అది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో అయితే మనకైతే తెలియదు. వాళ్ళైతే చెప్పారు మనకైతే గవర్నమెంట్ అయితే. మరి ఖచ్చితంగానైతే ఇదైతే వేస్తే మాత్రం రైతులకైతే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. 500 ఎందుకని 2,000 రూపాయలు వేస్తే మాత్రం మనకైతే చాలా అంటే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకైతే ఈసారి అయితే యూరియా షార్టేజ్ వల్లనైతే పంటలు అయితే దిగుబడి అయితే చాలా కంటే చాలా తగ్గినాయి. మొత్తం మనకి వచ్చేసి అయితే మనం 5 ఎకరాల గురించి మాట్లాడుకుంటే మాత్రం 5 ఎకరాలకైతే వచ్చే నెల 10 తారీఖు నుంచి 15 తారీఖు లోపలనైతే అమౌంట్ అయితే మొత్తం పడడం జరుగుతుంది. ఇప్పుడే ఎందుకు వేసురన్నా అంటే రైతు బంధు పైసలు అంటే ఇప్పుడు మనకు వచ్చేసి మాత్రం సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే రావడం జరుగుతుంది కదా. ఇప్పుడు దాని కారణంగానైతే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు మనకైతే ఇప్పుడు రైతు బంధు ఇచ్చిరనుకో ఎలక్షన్లలో ముంగట మనకైతే రైతులందరూ వేస్తారని ఓట్లు ఇప్పుడు సర్పంచ్ ఏ క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్కి అయితే వేసి గెలిపిస్తారని మాత్రమే ఇప్పుడైతే రైతు బంధు వేయడం జరుగుతుంది. మళ్ళీ 500 రూపాయలు గుతం నాకు తెలిసి అయితే ఇప్పుడైతే మనకైతే వేస్తాడో ఏడో తెలియదు. 500 రూపాయలు అయితే మనకు వడ్లకైతే బోనస్ అయితే రావడం జరుగుతుంది కదా. ఇప్పుడైతే ఖచ్చితంగా చేస్తాడు అనుకుంటున్నాం మనం అందరం. అయితే ఎవరికైనా రైతు బంధు పడి ఉంటే మాత్రం ఈరోజు రేపట్లోనైతే ఒక అర్ధ ఎకరానికి అయితే నాకైతే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. వారైతే చెప్పారు కాబట్టి గవర్నమెంట్ అయితే మనకైతే ఇప్పుడు మళ్ళీ ఇది రైతు బంధు స్కీమ్ గురించి అయితే ఇప్పుడు కొత్తగా అప్లై చేసే వారికి గుతం ఇప్పుడైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే ఉంది. ఒక ఫామ్ ఉంటుంది. ఫామ్ అయితే నేను పెట్టడం జరుగుతుంది. మీరైతే నా డిస్క్రిప్షన్లో అయితే మాత్రం మీరైతే అక్కడి నుంచి అయితే ఆ ఫామ్ ఫిల్ చేసి మాత్రం మీరైతే మీ మండల ఆఫీస్కి అయితే వెళ్ళి మీ మండలంలో ఇచ్చేసేది ఎంఆర్ఓకి అయితే మీరు ఇచ్చి మళ్ళీ మీ సేవలు అప్లై చేసుకుంటే మాత్రం మీకైతే రైతు బంధు అమౌంట్ అనేది కొత్తగా వచ్చిన వారికి అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. మీరు ముందు నా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోవాలి.